అతి జాగ్రత్త వహించాలి. మీ జీవనం లేకపోతే జాగ్రత్తగా పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాల్గొను మన క్షేత్రంలో స్వామివారికి కార్తీక మాసం అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడి ఇవాళ 3వ వారం జరుగుతోంది. భక్తులందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసని ఎదురు చూస్తుండగా గోవింద దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అనేటువంటిది జరిగింది. ఈ స్వామివారిని 3వ సోమవారం స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకాది కార్యక్రమాన్ని కూడా భక్తి శ్రద్ధతో భక్తులందరూ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అలాగే ఇవాళ ఎవరైతే శివుడు దర్శనం చేసుకుని ఉపవాస దీక్షలు చేస్తూ నత్తం అంటే నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం ఎవరైతే చేస్తారో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఎవరైతే భోజనం చేసి స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మోక్షాన్ని కలిగిస్తారని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. అలాగే ఇవాళ కార్తీక దామోదరుడికి ప్రీతికరమైనటువంటి సాగ్రామ దానాలు, దీపదానాలు, స్వయంపాక దానాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉంటారు. అలాగే ఇళ్ల దగ్గర 2వ వారం పౌర్ణమి కుదరినటువంటి ఇంట్లో ఇబ్బంది వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా కేదారేశ్వర వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ కూడా భక్తి శబ్దంతో అర్పించుకుంటూ ఉంటారు. అలాగే ఇవాళ చాలా విశేషమైనటువంటిది దీపారాధన కార్యక్రమం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో తోటి వారికి ఇబ్బంది లేకున్నటువంటి వ్యవహారంగా దీపారాధన చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తారని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలిసిన విషయం. కావున భక్తులందరూ కూడా తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా మీ దర్శనాలు చేసుకుంటూ దీపారాధన కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారికి అపారమైనటువంటి ప్రభాకరాక్షాలను పొందాలని కోరుకుంటూ సర్వేజనాశుభంతో రాధాకృష్ణ